హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేషనలిజం ఇన్ ఇండియా చాప్టర్లో సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, మనకి చాలామంది చూస్తున్నారు, చాలామంది తెలుగు పిల్లలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నాకు అర్థమైంది. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ కమెంట్స్ కూడా నేను రెస్పాండ్ అవటానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినట్టుగా పాయింట్ బై పాయింట్ నోట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన నోట్స్ కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ నోట్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. అలాగే ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు వీడియో, డిస్క్రిప్షన్, లింక్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మనకి ఒక సపోర్ట్, అలాగే మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అవ్వటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. మీలాగా చాలామందికి ఉపయోగపడాలి అనేటువంటిదే నా యొక్క మెయిన్ టార్గెట్. దయచేసి అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటున్నా. సో మీకోసం ఒకసారి క్విక్గా మనం ఏమి నేర్చుకున్నాం అనేది మనం తీసుకుంటే, ఇప్పుడు ఈ బ్లాగ్లో మీరు గమనించవచ్చు, ఇది మనం క్రియేట్ చేసుకున్నటువంటి బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే నేనే బెస్ట్ నోట్సెస్ ఏమేమి ఉన్నాయో చూసి అందులోంచి బెస్ట్ పాయింట్స్ని మీకు తీసుకొచ్చాను. సో ఇక్కడ మీరు చూడండి, నేషనలిజం ఇన్ ఇండియా మనం చూసినటువంటి చాప్టర్. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అనేది మీరు ఇమ్మీడియట్గా వీడియో అయిపోగానే మీరు దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు ఇది మనకి ఫస్ట్ చాప్టర్ యొక్క నోట్స్. సో ఈ విధంగా మనకి వీడియోలో, బ్లాగ్లో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సింది రీడ్ మోర్. రీడ్ మోర్ క్లిక్ చేసినప్పుడు మీకు మొత్తం ఈ చాప్టర్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా వస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, మీకు నోట్స్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నేను అన్ని యాక్సెసెస్, ఎలిజిబిలిటీ యాక్సెసెస్, టీచర్స్ ఎవరైనా తీస్తున్నా, పిల్లలు ఎవరికైనా ప్రింట్అవుట్ ఇద్దాం అనుకున్నా, మీరు ఏది చేయాలనుకున్నా కూడా మీరు తీసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ మన యొక్క వీడియో, ఫస్ట్ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో లింక్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ చాప్టర్కి సంబంధించి మనకి టోటల్గా 8 మార్క్స్, గత 4 సంవత్సరాల్లో మనం చూస్తే 8 మార్క్స్ మనకు కవర్ చేయటం జరిగింది. మనం ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి నేర్చుకున్నాం. అలాగే మనం ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ 1, ఐడియా ఆఫ్ సత్యాగ్రహ, రౌలట్ యాక్ట్, అలాగే జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకున్నాం. మరి వీటికి సంబంధించినటువంటి నోట్స్ నాకు కావాలి సార్, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి, సిబిఎస్ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి, సో ఎట్లాగా అని కనుక మీరు ఆలోచిస్తున్నట్లయితే నా వంతు ప్రయత్నంగా మీకు క్విక్ మైండ్ మ్యాప్, వరల్డ్ వార్ 1 ద్వారా మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంటి, మీరు ఇది గీసి కూడా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. ఎగ్జామినేషన్లో ఇది గీసినందుకు కూడా మీకు మంచిగా ఒక ఒపీనియన్ వచ్చి మీ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఇది ఏంటంటే మెయిన్లీ మెమరీ టెక్నిక్, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ స్ట్రెయిన్ అన్నాం అంటే ఆర్థిక ఇబ్బందులు, అట్లాగే క్రాప్ ఫెయిల్యూర్స్, దానివల్ల ఆహార ధాన్యాల యొక్క కొరత. సో క్లియర్గా మీకు ఎకనామిక్ స్ట్రెయిన్లో ఏమొచ్చింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్. సో ఇన్ఫ్లేషన్ అంటే ధరల యొక్క పెరుగుదల, ధరలు పెరగటం వలన ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఇలాగే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ వలన కోపం, నిరాశ వచ్చింది, నిస్పృహలు వచ్చింది. అట్లాగే ఫుడ్ షార్టేజ్, ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్ వచ్చింది. సో మిలియన్స్ ఆఫ్ డెత్. ఇవన్నీ సెంటెన్సెస్గా రాసినా కూడా మీకు మినిమం 5 to 8 పాయింట్స్ వస్తాయి. సో ఆ విధంగా మీరు రాయొచ్చు. సో ఇది ఒక క్విక్ రిమైండర్గా మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు ఎకనామిక్ స్ట్రెయిన్, అలాగే ఇన్ఫ్లేషన్, హార్డ్షిప్, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఫెమైన్స్ అండ్ ఎపిడెమిక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో ఇవ్వటం జరిగింది. అలాగే ఐడియా ఆఫ్ సత్యాగ్రహ.
సత్యాగ్రహ అంటే ఏంటి, సత్యాగ్రహాన్ని గాంధీ గారు ఎక్కడ స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏమి ఐడియాస్ ఎంఫసైజ్ చేశారు, ఎందుకు ఇలాంటి ఐడియా తీసుకొచ్చారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గాంధీ గారి పిక్చర్ కూడా మనం యాడ్ చేసాం. సో గాంధీ గారు మనకి గుర్తుంటారని. అలాగే మనకి కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ ఎట్లా రాయాలి పాయింట్స్ వైజ్. ట్రూత్, నాన్ వైలెంట్ రెసిస్టెన్స్, అపీలింగ్ టు కాన్షియస్ అండ్ అల్టిమేట్ ట్రయంప్ ఆఫ్ ద ట్రూత్. ఈ 4 పదాలని కీ వర్డ్స్ అంటాం. సో మీరు ఎగ్జామినేషన్లో ఈ 4 పదాలు రాసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా మీకు ఫుల్ మార్క్స్ రావటానికి అవకాశం ఉంటుంది. నా అంతిమ లక్ష్యం ప్రతి తెలుగు పిల్లవాడు బోర్డ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఫుల్ మార్క్స్ A1 గ్రేడ్తో 10 పాయింట్ స్కేల్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి A1 గ్రేడ్తో పాస్ అవ్వాలి అనేది లక్ష్యం. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. తర్వాత మనం మ్యాప్ పాయింటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ మ్యాప్ని మనం ncrttutorials.com అనేటువంటి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా, అన్ని బెస్ట్ మెటీరియల్స్ చెక్ చేసి మనం దాన్ని తీసుకుంటున్నాం. ఇందులో నేను ఎక్కడా కూడా నా క్రెడిట్ అని చెప్పే ప్రయత్నం నేను చేయట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రెడిట్లో కూడా వాళ్ళకి ఇచ్చాను, ఇది పలానా దాటి నుంచి నేను తీసుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ద బెస్ట్ మెటీరియల్ అందుబాటులో ఉంటే క్విక్గా వాళ్ళు చదువుకోవడానికి రకరకాల మెటీరియల్స్ రిఫర్ చేసేటువంటి ఒక అవసరం లేకుండా వాళ్ళు ఒక్కసారి దీన్ని రిఫర్ చేస్తే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మనం కవర్ చేయటం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క బ్లాగ్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్లాగ్ని ఒక్కసారి మీరు రిఫర్ చేస్తే నోట్స్ రాసుకోవచ్చు, ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వచ్చు, మ్యాప్ పాయింటింగ్ స్కిల్స్ చూసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, అంటే గత 10 సంవత్సరాలుగా బోర్డులో అడిగినటువంటి క్వశ్చన్స్, ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి ఆన్సర్ రాయాలి, ఇవన్నీ కూడా మేము ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మీకు ప్రాక్టీస్ ఎంసిక్యూస్ ఇవి కూడా నేను యాడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తే నేను అంత బెస్ట్గా మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. దిస్ ఈజ్ ఎ ప్రామిస్. ఈ ఇయర్ ఫుల్గా మీ అందరికీ బ్యాచ్ మొత్తానికి 10th బ్యాచ్ ఒక బ్యాచ్ లాగా అనుకొని అట్లీస్ట్ మీకు 90 అబోవ్ మినిమంగా పెట్టుకొని టార్గెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మనకి డిస్కస్ చేసినటువంటి ప్లేసెస్, ఆ యొక్క లొకేషన్స్ అన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది. ఇది ఒక మ్యాప్ మీద ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ మీద, ప్లెయిన్ మ్యాప్ మీద చేయండి. అవుట్లైన్ మ్యాప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అని చూసి ఈ అవుట్లైన్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. మీకు ఎప్పుడైనా అవుట్లైన్ మ్యాప్లో ఈ స్టేట్స్ మనకి ఇవ్వరు, మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందని ఇది ఇచ్చాను. ఈ స్టేట్స్ ఇవ్వరు, కానీ ఈ కోన్స్ ఏవైతే ఉన్నాయో టిప్స్, ఆ టిప్ పక్కన ఎంత దూరంలో ఉంది అనేది కనుక మీరు పెట్టగలిగితే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు అచీవ్ ఫుల్ మార్క్స్ ఇన్ సోషల్ సైన్సెస్. యు ఆర్ ఎన్ యావరేజ్ లర్నర్, స్లో లర్నర్, డల్లర్, డోంట్ బాదర్, ఐ ఆమ్ దేర్ విత్ యూ. నేను చాలా మంది స్లో లర్నర్స్కి అబోవ్ 65% మార్క్స్ తెప్పించాను. ఫెయిల్ అవుతారు అనుకునేటువంటి పిల్లల్ని కూడా అబోవ్ 65తో పాస్ చేయించినటువంటి ఎక్స్పీరియన్స్ నాకుంది. కాబట్టి యూ డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ యువర్ టీచర్స్ ఆర్ యువర్ పేరెంట్స్ స్కోల్డింగ్ యూ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలాంటి మాటలు ఏమీ కూడా మీ దగ్గర రానివ్వద్దు. నెక్స్ట్, రౌలట్ యాక్ట్, దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, ఎందుకు మనకి ఇబ్బంది వచ్చింది. సో ఆ పాయింట్స్ వైజ్గా మీరు రాయటం అలవాటు చేసుకోవాలి. అందుకే నేను పాయింట్స్ వైజ్గా మీకు నోట్స్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే రౌలట్ యాక్ట్లో జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్స్ మీకు హైలైట్ చేసి ఇచ్చాను. సో మినిమం ఈ పాయింట్స్ మీరు రాయండి. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఏంటి రీజన్ ఏంటి, ఏంటి మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ లేదా ఖిలాఫత్ మూమెంట్ అంటే ఏంటి, మీకు అన్ని పాయింట్స్ తెలుస్తాయి, అన్ని ఆస్పెక్ట్స్ మీకు ఐడియా ఉంటాయి. కానీ పేపర్ మీద ఎట్లా రాయాలి అనేటువంటిది మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఉంటే వెల్ అండ్ గుడ్, దిస్ విల్ బి అన్ అడిషనల్ సపోర్ట్ ఫర్ యూ. లేని వాళ్ళకి
అంటే ఎవరైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్, బై హార్ట్ చేయాలి అంటే అక్కర్లేదు. ప్రతిదానికి ఒక మైండ్ మ్యాప్, ఒక కీవర్డ్స్ మనం ఇవ్వటం జరిగింది. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్, గాంధీజీ గారి యొక్క బుక్ పేరు హింద్ స్వరాజ్. అలాగే మహాత్మా గాంధీ రాసినటువంటి బుక్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి అది ఎప్పుడు రాశారు, ఏ ఇయర్లో రాశారు, ఇట్లా చాలా బిట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు యాడ్ చేయబడుతుంది. సో బిట్ సెక్షన్ చదివినా కూడా మీకు అన్ని చాప్టర్ మొత్తం కూడా ఓవర్వ్యూ వచ్చేస్తుంది. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇవాళ మనం డిఫరింగ్ స్ట్రాండ్స్ ఇన్ ద మూమెంట్ నేర్చుకుందాం. కానీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాము. ఇదిగో ఇది ఫుల్ చాప్టర్ నోట్స్ ప్రిపేర్ చేశాను. మీకు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ సైట్కి వస్తాను. సో దీనికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఈ డౌన్లో ఇక్కడ మీకు కనపడతాయి. మీకు ఇంకా ఏమైనా కావాలి, ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేరబుల్ లింక్ ఉంది. ఈ లింక్ మీరు షేర్ చేసుకొని మీ అంతటి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని చూసుకోవచ్చు. కాబట్టి మీరు యూట్యూబ్లోనే ఉంటున్నారు, పద్దాక యూట్యూబ్ చూస్తున్నారు అనేటువంటి పేరెంట్స్కి కూడా నేను హెల్ప్ చేయాలి, కొంచెం తగ్గిద్దాం అనేటువంటి ఒక ఆలోచన. దీని ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవడానికి కూడా నేను అలౌ ఇచ్చాను. నేను ఎక్కడ దీన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ మేడ్ టు హెల్ప్ యూ స్కోర్ వెరీ వెల్. దట్ ఈస్ ద ఓన్లీ టార్గెట్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ చాప్టర్. సో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటిది సెకండ్ చాప్టర్, సెకండ్ ఆస్పెక్ట్ కదా. సో సెకండ్ ఆస్పెక్ట్లో మనం తీసుకున్నట్లయితే నేషనలిజం ఇన్ యూరోప్లో, నేషనలిజం ఇన్ ఇండియాలో ఫస్ట్ మనం సత్యాగ్రహ చూసాం, నాన్ వైలెంట్ మూమెంట్ చూసాం, ఎందుకు నాన్ వైలెంట్ అనేది కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకోబోతున్నటువంటిది ఈ యొక్క డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్. ఏమిటి ఈ డిఫరింగ్ స్ట్రాండ్స్? డిఫరింగ్ అంటే విభిన్నంగా ఎందుకు ఆలోచించారు, ఒక్కొక్క వర్గం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ద నాన్ కోఆపరేషన్ ఖిలాఫత్ మూమెంట్ బిగాన్ ఇన్ జనవరి 1921. జనవరి 1921 మనకి ఈ మూమెంట్ అనేది రావటం జరిగింది. ఈ జనవరి 1921లో మనకి అనేకమైనటువంటి గ్రూప్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ అనేకమైనటువంటి గ్రూప్స్ పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓన్ స్పెసిఫిక్ ఆస్పిరేషన్ అనేది ఉంది. అంటే అందరికీ కామన్ గోల్ అనేటువంటిది లేదు. అంటే ఒకే లక్ష్యంతో వాళ్ళు పనిచేయలేదు. స్వాతంత్రమే కదండి వాళ్ళ లక్ష్యం, ఎస్. కానీ స్వరాజ్యం అనేటువంటి దాన్ని వాళ్ళకు అర్థమైనటువంటి విధంగా, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు డిఫరెంట్ మీనింగ్ తీసుకున్నారు. సో ద కాల్ ఆఫ్ స్వరాజ్ వాజ్ రెస్పాండెడ్, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. బట్ ద టర్మ్ మెంట్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్. చాలా మందికి ఇది డిఫరెంట్గా అర్థమైంది, డిఫరెంట్గా అది క్రియేట్ అయ్యింది. కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమైంది. అందుకే మనకి ఈ మూమెంట్ని మనం ఒక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ధోరణిలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంది. అదే మనకి ఈరోజు ఈ డిఫరింగ్ స్ట్రాండ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు. ఎందుకు అలా అర్థం చేసుకున్నారు, ఏమిటి ఈ ఆస్పెక్ట్ అనేదే మనం అనలిటికల్గా నేర్చుకోబోతున్నాం. ఎందుకు అనలిటికల్గా నేర్చుకోవాలి అంటే, మనం చూసేటువంటి ఒక విషయం మరొకరికి మరొక విధంగా అర్థమవుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మెయిన్ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఈ అనలిటికల్ థింకింగ్ లేదా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేటువంటి వర్డ్స్ బాగా వినుంటారు ఇంటర్నెట్లో, ఆన్లైన్లో. ఇట్లు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఎవరైతే విజయాన్ని సాధించగలిగారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఒక సమస్యని కానీ ఒక ఇష్యూని కానీ చూస్తే ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు హౌ టు లుక్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనేటువంటి దాన్ని వాళ్ళు చూశారు.
ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ, నాకు తెలిసినటువంటి ఉదాహరణ, బహుశా ఆల్రెడీ చెప్పే ఉండొచ్చు ఈ ఉదాహరణ కూడా. ఒక దీవిలో ఒక షూ కంపెనీ తమ యొక్క షూస్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుని ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ని అక్కడ స్టడీ చేయడానికి పంపించింది. అక్కడ చూస్తే ఆ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు వెళ్ళారు ఆ దీవికి. ఆ దీవిలో ఎవరూ కూడా చెప్పులు వేసుకోవట్లేదు. ఆ చెప్పులు వేసుకోకపోవడంతో ఒక అతను అన్నాడు, ఏమి వీళ్ళు ఏం చెప్పులు వేసుకోవట్లేదు, ఇంక ఇక్కడ ఈ కంపెనీ పెట్టి ఏం చేసుకుంటాం మనం అని అన్నాడు. సెకండ్ ఎగ్జిక్యూటివ్ ఏమన్నాడంటే, దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ అస్, ఓన్లీ థింగ్ వీ నీడ్ టు టీచ్ దెమ్ దట్ దే కెన్ వేర్ షూస్ అని చెప్పాలి, అది మనం నేర్పించాలి అనేది ఆయన చెప్పాడు. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఒక వ్యక్తి ఒకలా చూడొచ్చు, మరొక వ్యక్తి మరొకలాగా చూడొచ్చు. కాబట్టి అనలిటికల్ థింకింగ్ ఆర్ డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ టుడేస్ టైమ్. History especially teaches you how to be an analytical thinker with given data of information. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పైన బేస్ చేసుకొని మనం ఎలా అనలిటికల్గా ఉండాలి అనేటువంటి దాన్ని తెలియజెప్పేదే హిస్టరీ. కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ద మూమెంట్ ఇన్ ద టౌన్స్, పట్టణాలలో ఎలా జరిగింది. మూమెంట్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్ మనం గమనించవచ్చు. వేలాది మంది స్టూడెంట్స్ లెఫ్ట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ స్కూల్స్, ప్రభుత్వం కంట్రోల్ చేసేటువంటి స్కూల్స్ని వదిలేశారంట. అంటే స్కూల్కి వెళ్ళటం మానేశారని, మీరు మానేయండి అని కాదు, స్కూల్కి వాళ్ళు వెళ్ళటం మానేశారు ఆ టైంలో. సో కాలేజెస్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ రిజైన్ చేశారు. లాయర్స్ గేవ్ అప్ దేర్ లీగల్ ప్రాక్టీసెస్. ఇది స్కూల్స్కి సంబంధించి జరిగినటువంటి ఒక పరిణామం. అంటే ముఖ్యంగా ఆ స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, మనం వెళ్ళటం వల్లనే కదా ఈ స్కూల్స్ రన్ అవుతున్నాయి. అలాగే టీచర్స్, కాలేజ్ మెంబర్స్, హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా రిజైన్ చేశారు. రైట్, బాగుంది, నిరసన తెలియజేశారు. కౌన్సిల్ ఎలక్షన్స్ వేర్ బాయ్కాట్. ఆ టైంలో జరిగినటువంటి ఎలక్షన్స్ని కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. కానీ ఒక పార్టీ, మెడ్రాస్లో ఉన్నటువంటి జస్టిస్ పార్టీ అనేటువంటి పార్టీ మాత్రం, ఇది నాన్ బ్రాహ్మిన్స్ పార్టీ. అంటే తమిళనాడులో ఉన్నటువంటి మద్రాస్, అంటే ఈరోజు చెన్నై ప్రాంతానికి సంబంధించినటువంటిది. ఇది ఆ కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాకు సహజంగానే మేము అనగబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం, ముఖ్యంగా మనకి ఆ ఏరియాస్లో యాంటీ బ్రాహ్మిన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి, కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సంథింగ్ యూజువలీ ఓన్లీ బ్రాహ్మిన్స్ హ్యాడ్ యాక్సెస్, అంటే వాళ్ళు అగ్రవర్ణంగా ఉండేవాళ్ళు. కాబట్టి మనందరికీ తెలిసిన చరిత్రే మన చరిత్ర. అందులో బ్రాహ్మణుల్ని అగ్రవర్ణాలుగాను, క్షత్రియులు, వైశ్యులు ఇట్లా మనల్ని విభజించడం మనకు తెలిసిందే ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం. మనం అదే సాంప్రదాయానికి చెందిన వాళ్ళం కాబట్టి సహజంగా ఆ భావజాలం తమిళనాడులో ఎక్కువగా ఉండేది, మన ప్రాంతాల్లో కూడా ఉండేది. రాజకీయాల్లో ఎక్కువగా వాళ్ళే ఉండేవాళ్ళు అనేటువంటి ధోరణితో మాకు అధికారం కావాలి, నాన్ బ్రాహ్మిన్స్కి అధికారం కావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఒబే చేయలేదు, అంటే ఒక వర్గం వాళ్ళు ఒబే చేయలేదు అనేటువంటిది మనకు క్లియర్ అవుతుంది. అలాగే ఎఫెక్ట్, దీనివలన ఎఫెక్ట్ ఏం జరిగిందయ్యా అనేది మనం తీసుకున్నట్లయితే, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎప్పుడైతే జరిగిందో, ఫారెన్ గూడ్స్, ముఖ్యంగా బట్టలు, కాటన్ బట్టలు పూర్తిగా బాయ్కాట్ చేశారు. ఇంగ్లీష్ గూడ్స్, లిక్కర్ షాప్స్ ముందు పికెటింగ్ చేశారు. పికెటెడ్ అంటే ఏంటి ఇక్కడ మనం చూడాలి. పికెటెడ్ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆర్ ఎ ప్రొటెస్ట్ బై విచ్ పీపుల్ బ్లాక్ ద ఎంట్రన్స్ టు ఏ షాప్. షాప్ను మూసేయమని చెప్పరు, షాప్కి ఎదురుగుండా ఉండి ఆ షాప్కి వెళ్ళటానికి అడ్డంకిగా ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ పికెటింగ్, ఏ ఫార్మ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ప్రొటెస్ట్ బై విచ్ ద పీపుల్ బ్లాక్ ది ఎంట్రన్స్ టు ఏ షాప్. ఇంకొక పదం ఉంటుంది మనకి, హర్తాల్ అని. హర్తాల్ అంటే సడన్ గా గ్రూప్స్ వచ్చేసి
షాప్స్ను మూపిచ్చేస్తారు. దాన్ని హర్తాల్ అంటారు. సో ఈ వర్డ్స్ మీరు వాడేటప్పుడు అందుకే మనం సిబిఎస్ఈలో కీ వర్డ్స్కి మార్క్స్ ఇస్తాం. వెదర్ యు ఆర్ యూజింగ్ ద రైట్ వర్డ్ ఆర్ నాట్. ఆ రైట్ వర్డ్ పికెట్ బదులు హర్తాల్ అని రాశారనుకోండి, అక్కడ షాపును ముయ్యరు, హర్తాల్లో మూసేస్తారు. ఇక్కడ పికెటింగే చేస్తారు, పికెటెడ్ అన్నారు అందుకే. సో 1921-22 మధ్యలో విపరీతమైనటువంటి నష్టం జరిగింది వాళ్ళకి వ్యాపార నిమిత్తం. 21-22 మధ్య కాలంలో 102 కోట్లు ఉన్నటువంటి వ్యాపారం 57 కోట్లకి తగ్గిపోయింది. ఫారెన్ క్లాత్ని ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా జనం ఏర్పడి వాళ్ళు బాన్ ఫైర్స్, మనం సంక్రాంతికి మంటలు వేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు చలి కాసుకోవడానికి వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే చలి కాసుకోవాలి అని కాదు, నిరసనగా, కోపంగా చాలా ప్లేసెస్లో మర్చెంట్స్, ట్రేడర్స్ ఈ భయంతో ఫారెన్ గూడ్స్కి ఫైనాన్స్ చేయటం, ట్రేడింగ్ చేయటం మానేశారు. కాబట్టి ఈ మూమెంట్ చాలా పెద్ద మూమెంట్ అయింది. చాలామంది దీనికి ఆల్టర్నేటివ్గా ఇండియన్ క్లాత్, ఇండియన్ టెక్స్టైల్స్ వేసుకోవటం మొదలుపెట్టారు. సో ఒకదానికి ఆల్టర్నేటివ్ ఉంటేనే మనం ఒకదాన్ని బ్యాన్ చేయగలం. ఒక దాన్ని మీరు వాడుతున్నారు, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా దొరికితేనే మనం ఉన్నటువంటి దాన్ని మానేయటానికి అవకాశం ఉంది. అలా దొరకనటువంటి సందర్భంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పాయింట్ ఎందుకనంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇండియన్ క్లాత్స్, ఇండియన్ ఖాదీ అవైలబుల్లో ఉంది. సో ఈ క్లాత్ మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి గ్రాడ్యువల్గా మూమెంట్ స్లో డౌన్ అయింది. ఎందుకు స్లో డౌన్ అయింది? ఎందుకు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ క్లాత్ వైపు వెళ్తున్నారు? ఉద్యమం అన్నాం కదా, వ్యతిరేకత అన్నాం కదా. మరి వ్యతిరేకత అన్నప్పుడు మనకి ఇది పూర్తిగా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోవాలి, కంప్లీట్గా మానేయాలి అనేటువంటి ఒక ఒపీనియన్ మనకు ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఖాదీ క్లాత్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద మిల్ క్లాత్. ఖాదీ బట్టలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఇండియన్ క్లాత్ అంటే ఖాదీ వస్త్రాలు. ఈ ఖాదీ వస్త్రాలు లేదా కాటన్ క్లాత్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు, నికరమైనటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళు, అంటే కొంత ఆదాయమే వచ్చేటువంటి వర్గాల వారు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అంత డబ్బు పెట్టి కొనలేనటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండేది. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో స్లోగా వాళ్ళు ఏం చేశారు, ఏది తక్కువకు వస్తుంది, ఇప్పుడు వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఆర్థికంగా వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి మనం ఖాదీ బట్టలు వేసుకోలేములే, మనం బ్రిటిష్ వాళ్ళ బట్టలే వేసుకుందామని. కాబట్టి దే కుడ్ నాట్ బాయ్కాట్ ద మిల్ క్లాత్ ఫర్ టూ లాంగ్. చేశారు, పార్టిసిపేట్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు, కానీ ఎక్కువ కాలం పాటు దానికి నిలబడలేకపోయారు. నిలబడలేకపోవడానికి వాళ్ళకున్నటువంటి వీక్నెస్, ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెస్ కాస్ట్ క్లాత్. క్లాత్ ఉంది, బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ దేర్ ఎబిలిటీ, దే కాంట్ ఎఫర్డ్ ఇట్. దాంతో ఆ బాయ్కాట్ పెద్దగా ఎఫెక్ట్ కనపడలేదు బ్రిటిష్ వాళ్ళకి. బాయ్కాట్ అయితే ప్రాబ్లం అనిపించింది వాళ్ళకి. అలాగే ఆల్టర్నేటివ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా ఇండియాలో అంటే, ఈ స్టూడెంట్స్ మానేశారు, బళ్ళు మానేశారని చెప్పాం కదా, టీచర్స్ కూడా మానేశారు అనుకున్నాగా. బట్ వేర్ దే విల్ గో? ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చోలేరు కదా చదువుకుంటున్న పిల్లలు. సో దే హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అన్నప్పుడు మరి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి లేవు ఆ టైంలో, అంతమందిని అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఈ మూవ్మెంట్ జరిగినప్పుడే స్టార్ట్ అవటం మొదలైంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ స్లోగా వర్క్కి వెళ్ళటం మొదలు పెట్టేశారు. పిల్లలు స్కూల్కి వెళ్ళటం, టీచర్స్ జాబ్కి వెళ్ళటం, లాయర్స్ వీళ్ళందరూ కూడా వర్క్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. సో స్లోలీ ఏదైతే వీళ్ళు మ్యాసివ్ మూమెంట్గా చేశారో అది గ్రాడ్యువలీ ఇట్ స్టార్టెడ్ టు ట్రికిల్ డౌన్. ట్రికిల్ డౌన్ అంటే నీరు గారిపోయింది అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే గ్రాడ్యువల్గా ఇది దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించుకొని మళ్ళీ నార్మల్సీకి వచ్చింది. మీరు డైట్ చేద్దామనో లేకపోతే జిమ్ జాయిన్ అయ్యో ఒక 1 వీక్ బాగా సీరియస్గా వెళ్తారు, తర్వాత కొంచెమే కదా ఇవాళ కొంచెం తినేస్తాను నేను అంటారు, మళ్ళీ రేపు
కొంచెమే కదా, రోజు చేస్తున్నాను కదా అని ఇవాళ ఆగుదాంలే అంటారు. మళ్ళీ ఇంకొంచెంసేపు అట్లా అట్లా గ్రాడ్యువల్గా ట్రికిల్ డౌన్ అవుతాం. దాన్ని గ్రాడ్యువల్ ట్రిక్లింగ్ అంటాం. సో ఆ విధంగా జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏ గ్రూప్స్ జాయిన్ అయ్యారు ఏంటి అనేది మనం చూస్తే, మనకి ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ డిఫరింగ్ స్ట్రాండ్స్ ఇన్ ద మూమెంట్లో మనం తీసుకున్నట్లయితే, ద మూమెంట్ స్టార్టెడ్ ఇన్ ద మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ పాయింట్స్ వైజ్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లెఫ్ట్ గవర్నమెంట్ కంట్రోల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. తర్వాత హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ రిజైన్డ్. లాయర్స్ గేవ్ అప్ దేర్ లీగల్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ వర్డింగ్స్ చూడండి, మీరు హెడ్ మాస్టర్స్, టీచర్స్, లాయర్స్ వీళ్ళందరూ రిజైన్ చేశారు అని రాయకూడదు. సో లాయర్స్ లీగల్ ప్రాక్టీసెస్ గివ్ అప్ చేశారు. కౌన్సిల్ ఎలక్షన్స్ వేర్ బాయ్కాటెడ్ ఇన్ మోస్ట్ ప్రావిన్సెస్. చాలా ప్రాంతాల్లో బాయ్కాట్ చేశారు ఎక్సెప్ట్ మెడ్రాస్. ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా రాయాలి. ఇంకా కావాలంటే మీరు జస్టిస్ పార్టీ గురించి కూడా రాసుకోవచ్చు, కానీ అన్ని పాయింట్లు అక్కర్లేదు. ఇది ఒక పాయింట్. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా రాయక్కర్లేదు, మీరు ఓవరాల్గా జస్ట్ రాయగలిగితే సరిపోతుంది. అలాగే ఫారెన్ గూడ్స్ వేర్ బాయ్కాటెడ్, లిక్కర్ షాప్స్ పికెటెడ్, ఫారెన్ క్లాత్ బర్ంట్ ఇన్ హ్యూజ్ బాన్ ఫైర్స్. ఈ బాన్ ఫైర్స్ అనేటువంటి వర్డ్ రావాలి. నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండియన్ టెక్స్టైల్ మిల్ అండ్ హ్యాండ్లూమ్స్ వెంట్ అప్. మన ఇండియన్ ట్రెడిషన్స్, ఇండియన్ టెక్స్టైల్ కొంతమంది వాడటం మొదలుపెట్టారు. సామాన్యులకు ఇబ్బంది అయింది అన్నాం, కానీ వేరే వర్గం వాళ్ళు ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేయగలిగారు. సో వాళ్ళు వాడుకున్నారు. అదేవిధంగా మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ ద సిటీస్, ఇది ఇప్పుడు మనం చూడబోతాం. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మనకి ఖాదీ బాగా ఎక్స్పెన్సివ్, కాబట్టి ఓన్లీ ఫ్యూ పీపుల్ క్యాన్ ఎఫర్ట్. నెక్స్ట్, బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు మళ్ళీ ట్రికిల్ డౌన్ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే, దేర్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్. ద బాయ్కాట్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్డ్ బికాస్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కుడ్ నాట్ సెటప్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద బ్రిటిష్ వన్స్. ఈ ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే ఏంటంటే, దీనికి బదులుగా వేరే ఒక ఇన్స్టిట్యూట్, నేను పలానా కాలేజీలో మానేస్తాను వేరే కాలేజీకి వెళ్తానంటే ఎక్స్ ప్లేస్లో వై ఉంటేనే మీరు వెళ్ళగలరు, కాబట్టి అది లేదు. కాబట్టి అది ప్రాబ్లం అయింది. స్టూడెంట్స్, టీచర్స్ స్లోగా గ్రాడ్యువల్గా మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. లాయర్స్ మళ్ళీ బ్యాక్ టు ద గవర్నమెంట్ కోర్ట్స్, మళ్ళీ లీగల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మనం పాయింట్స్ని రాయాల్సి ఉంటుంది. సో మీకు చాప్టర్ తర్వాత పాయింట్స్, ఈ విధంగా అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఒక ప్రయత్నం. వెదర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్, అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకి. నెక్స్ట్ టాపిక్ మనం చూడబోతున్నాం, రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్. ఇది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్ కనుక మనం తీసుకున్నట్లయితే 2.2, ఇది సెకండ్ సబ్ టాపిక్. సో ఫ్రమ్ సిటీస్, మనం సిటీస్ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి అధ్యయనం చేస్తూ స్లోగా గ్రామాల వైపుకి వెళ్తున్నాం. కంట్రీ సైడ్ అంటే అదే గ్రామం, గ్రామీణ ప్రాంతాలు అనేటువంటి మీనింగ్ వస్తుంది కంట్రీ సైడ్ అంటే, లేదా పల్లెటూరు ప్రాంతాలు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఈ సైడ్కి మనం వెళ్ళటం జరుగుతుంది. ఈ డ్రూ ఆన్ టు ఇట్స్ ద ఫోల్డ్స్ ఆఫ్ పెసెంట్స్ అండ్ ట్రైబల్స్. సో ఇందులోకి రైతుల్ని, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, అలాగే ట్రైబల్ కమ్యూనిటీస్. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే వీళ్ళు మన సొసైటీ కంటే కొంచెం డిఫరెంట్ ట్రెడిషన్స్ కలిగి ఉంటారు. ఎక్కువగా అడవులకి దగ్గరగా నివసించేటువంటి ఒక గ్రూప్, ఒక సమూహంగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలామంది ఈ దేవరా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ కొండ చుట్టూతోనే వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి ఒక గ్రూప్, వాళ్ళంటే వాళ్ళని కాదు, అలాంటి ఒక గ్రూప్స్ వీళ్ళు. సో వేర్ డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాయి. సో అవధ్ అనేటువంటి ప్రాంతంలో మనకి వీళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు డిమాండ్ చేసింది ఇక్కడ ఇండెంటెడ్ లేబరర్ అనేటువంటి వర్డ్ ఒకటి వచ్చింది. అలాగే పెసెంట్స్ని లీడ్ చేసింది ఎవరు అంటే బాబా రామచంద్ర. ఈయన ఒక సన్యాసి, అంటే ఒక గురువు గారు ఈయన లీడ్ చేశారు. గురువు అంటే మతానికి సంబంధించి. హూ హ్యాడ్ ఎర్లియర్ బీన్ టు ఫిజీ యాజ్ అన్ ఇండెంటెడ్ లేబరర్. ఇండెంటెడ్ లేబరర్ అంటే ఒక నిర్ణీత కాలం వరకు, అంటే ఒక 5 years, ఒక 10 years పాటు
ఒక బాండెడ్ లేబర్ కింద పనిచేయాలి, ఒక బానిసలాగా పనిచేయాలి. ఆ తర్వాత అతన్ని ఫ్రీగా వదిలేస్తారు. అంటే అక్కడి నుంచి అక్కడే ఉండొచ్చు, లేదా మన దేశానికి రావచ్చు. సో అట్లా పనిచేసినటువంటి ఒక వ్యక్తి తర్వాత కాలంలో ఆయన బాబాగా మారి, అంటే భగవంతుడి వైపు వెళ్ళి ఆయన సన్యాసిగా మారారు. సో ఆయన ప్రజల యొక్క కష్టాలని వీటిని గమనించి, ఆయన తన యొక్క అనుభవం కూడా ఉంది కాబట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోటీ చేశాడు. ఈయన ఇండియాలో బానిసగా లేడండి. ఈయన ఇండియనే కానీ ఈయన్ని ఫిజీ ఐలాండ్స్, ఇది మనకి ఆస్ట్రేలియా కింద మనకి ఎక్కడో ఉంటాయి, పసిఫిక్ ఓషన్లో ఉంటాయి. వీటిని ఫిజీ ఐలాండ్స్ అంటారు. ఇప్పుడు కూడా అక్కడ చాలా మంది భారతీయులు ఈ విధంగా తీసుకెళ్లిన వాళ్ళు చాలా మంది అక్కడ స్థానికుల్ని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళని ఇప్పటికీ కూడా హాఫ్ ఫిజియన్స్ లేకపోతే ఇండిజీనియస్ ఫిజియన్స్ అని పిలుస్తాం. ఎందుకు? వాళ్ళని సరిగ్గా గుర్తింపు ఇవ్వరు వాళ్ళకి, ఎందుకంటే మీరు మా సొంత నేలకు సంబంధించిన వాళ్ళు కాదు అని. ఇది జరిగి దాదాపు ఒక 100 ఏళ్ళ పైనే అవుతుందండి. ఇంకా ఇలాంటి ఒక భావజాలం అక్కడ ఉంది కాబట్టి ఆ ఫిజీ ఐలాండ్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఈ మూమెంట్ని ఈయన తాలూక్దార్స్కి, ల్యాండ్ లార్డ్స్కి విపరీతమైనటువంటి రెంట్స్ అలాగే పన్నులు, సెస్ వసూలు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మాకు విముక్తి కావాలి, లేదా మాకు కొంచెం తగ్గించాలి. తాలూకాదార్సు, తాలూకా ఇన్ఛార్జ్, ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, వీళ్ళు అక్కడ పనిచేసేటువంటి రైతులు, పెసెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అద్దె, అంటే నేల కౌలుకు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అద్దె అలాగే అదర్ పన్నులు చెల్లించమని అడుగుతున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. అలాగే వీళ్ళకి ఫ్రీగా వర్క్ చేయాలి వాళ్ళ ఫామ్లో, పేమెంట్ లేకుండా. బేగార్ సర్వీసెస్ అంటారు వీటిని. బేగార్ సర్వీసెస్ అంటే ఒక పని ఆ ధనవంతుడు లేదా ఆ ల్యాండ్ లార్డ్ ఇంట్లో పనిచేయాలి, లేదా అతని యొక్క పొలంలో పనిచేయాలి. అలా పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆదాయాన్ని కోరుకోకూడదు. అంటే ఊరికినే వాళ్ళకి పనిచేసి పెట్టాలి. అలా వారంలో 2 రోజులు లేదా 3 రోజులు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేయాలి, అలా చేయాలి. అలాంటి ఒక కండిషన్ ఉండేది అక్కడ. అదొకటి. మళ్ళీ అదే విధంగా దేర్ హ్యాడ్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ బీయింగ్ ఎవిక్టెడ్ బై ఎనీబడి ఆన్ ద ల్యాండ్. వాళ్ళకి ఇదొక ప్రాబ్లం ఏంటంటే, ఒకటి రెంట్స్, బాగా హై రెంట్స్. 2 ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. 3 బేగార్ సర్వీసెస్. 4 మనకి ఇన్సెక్యూరిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఒక సంవత్సరం కాలం పాటు పంట పండించుకునే గ్యారంటీ లేదు. వాళ్ళకి రైట్ ఇన్ ద లీజ్ ల్యాండ్. ల్యాండ్ని లీజ్కి తీసుకున్నాం, ఇన్ని సంవత్సరాలు లీజ్ అని ఉంటుంది. 50 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఏదో అప్పుడున్న కాలం బట్టి కనీసం ఒక పంట కాలం, ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం. అది లేదు, ఆ గ్యారంటీ లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళని వెళ్ళిపోమనొచ్చు. మరి పంట ఎలాగండి అని వాళ్ళు వాడుకుంటారు. ఇలాంటి అన్యాయాలు కూడా అప్పుడు జరుగుతూ ఉండేవి. అన్యాయం అంటే మరి అలాంటిది. అలాగే పెసెంట్స్ మూమెంట్ డిమాండెడ్, వీళ్ళు కోరుకుంది ఏంటంటే రిడక్షన్ ఆఫ్ రెవెన్యూ, అబాలిషన్ ఆఫ్ బేగార్ అండ్ సోషల్ బాయ్కాట్ ఆఫ్ ఒప్రెసివ్ ల్యాండ్ లార్డ్స్ అనేది వాళ్ళు చేయాలనుకున్నారు. అంటే వీళ్ళకి స్వరాజ్యం అంటే ఏంటి? రెవెన్యూ తగ్గాలి, రెంట్ తగ్గాలి, బేగార్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేగార్ సర్వీసెస్ అంటే మనం చేయాల్సినటువంటి వెట్టి చాకరీ, ఆదాయం లేనటువంటి చాకరీ, దాని బదులు నా పొలంలో నేను పని చేసుకుంటా. అలాగే ఎవరైతే ఇలాంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ సామాజిక బహిష్కరణ అనేటువంటిది విధించారు. ఏమిటండి ఈ సామాజిక బహిష్కరణ? జనరల్గా మనకి అంటరాని వర్గాలు లేదా పెదరాయుడు లాంటి సినిమాలో మీరు చూస్తే, ఆ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్కి కొంతకాలం పాటు సోషల్ బాయ్కాట్ విధిస్తాడు ఆ థీమ్లో మీరు చూస్తే. అట్లా మనకి ఈ బాయ్కాట్ అంటే ఏంటంటే, వీళ్ళకి నాయి ధోబీ సర్వీసెస్ని వాళ్ళకి ఆపేశారు ఆ టైంలో. 1920స్లో నాయి ధోబీ అంటే బట్టలు ఉతికేవాళ్ళు, అలాగే హెయిర్ కట్స్, బార్బర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ని ల్యాండ్ లార్డ్స్కి ఆపేశారు. అలా ఆపేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి కూడా ఇబ్బంది తెలుస్తుంది. దే విల్ ఆల్సో ఫీల్ అవర్ ఇంపార్టెన్స్ అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఇచ్చేశారు. అంటే
ఇక్కడ స్కూల్స్ ఆస్పెక్ట్ రాలేదు, కౌన్సిల్ ఎలక్షన్స్ ఆస్పెక్ట్ రాలేదు. వీళ్ళ సమస్యలు వీళ్ళు కోరుకున్నారు. అంటే స్వరాజ్యం అంటే వీళ్ళకి రెంట్ తగ్గాలి, మర్యాద ఉండాలి, బేగార్ సర్వీసెస్ ఉండకూడదు. ఇది వీళ్ళ యొక్క ఆలోచన. 1920లో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ గ్రామానికి వచ్చారు. ఆయన ఈ గ్రామానికి రాగానే వాళ్ళ యొక్క సమస్యల్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని జూన్లో ఆయన వస్తే అక్టోబర్లో ఒక సభ పెట్టారు. ఉద్ కిసాన్ సభ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఆయన సెటప్ చేశారు. దాంట్లో బాబా రామచంద్ర మరి కొంతమంది ఉన్నారు. విత్ ఇన్ మంత్స్ దాదాపుగా 300 విలేజెస్ బ్రాంచెస్లో వాళ్ళు సెటప్ చేయగలిగారు. అంటే ప్రజలలో ఎంత నిరసన ఉంది, ఎంత ఆవేశం ఉంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో ఈ విధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ బిగాన్ ద ఫాలోయింగ్ ఇయర్. ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. సో 1921లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవన్ పెజెంట్స్ స్ట్రగుల్స్ ఇంటిగ్రేట్ చేసింది. వాంట్ టు ఇంటిగ్రేట్ ద పెసెంట్స్ మూమెంట్ హవెవర్ డెవలప్డ్ ఇన్ ద ఫార్మ్స్ ద కాంగ్రెస్ లీడర్షిప్ వాజ్ అన్హ్యాపీ విత్. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది, ఎస్ ఇది తప్పే, ఇలాంటివి జరగకూడదు అనేటువంటిది ఒప్పుకుంది. కానీ ఏమైంది, వీళ్ళు చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్షిప్కి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే నాన్ వైలెంట్ వేలో కదా మనం చేయమన్నాం. మీరు ఈ వైలెంట్ వెళ్తే వాళ్ళకి నచ్చదు. అలాగే వేరే వేరే డిమాండ్స్ పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదు. ఇట్లా రకరకాల కారణాలు. వీళ్ళు ఏం చేశారు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1921లో హౌస్ ఆఫ్ తాలూక్దార్స్ అండ్ మర్చెంట్స్ వేర్ అటాక్డ్, బజార్స్ వేర్ లూటెడ్ అండ్ గ్రెయిన్ హోర్డ్స్ వేర్ టేకెన్ ఓవర్. ఇదండి వాళ్ళ కోపం వచ్చేటువంటి పని. మీరు నిరసన తెలియజేయటం ఓకే, వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడి చేసి ఆ తాలూకాదార్స్కి ఆ మర్చెంట్స్ని అటాక్ చేసి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ తెచ్చేసుకొని, ముఖ్యంగా ధాన్యాన్ని తెచ్చుకోవటం, బజారులో ఉన్నటువంటి కొట్లన్నిటిని కూడా లూటీ చేయటం. ఏంటండి ఇది శాంతియుత మార్గమా? ఇదా మనం కోరుకుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను ఫీల్ అవటం కాదు, జరిగినటువంటి విషయాన్ని తెలియజేయటమే నా యొక్క రెస్పాన్సిబిలిటీ. మీరు అర్థం చేసుకోవటమే మీ యొక్క పాయింట్. సో ఇన్ మెనీ ప్లేసెస్ లోకల్ లీడర్స్ told the peasants that Gandhiji had declared no taxes to be paid and land was to be redistributed among the poor. చాలా మంది స్థానికంగా ఉండేటువంటి నాయకులు వాళ్ళు ఏం చెప్పారంట, గాంధీ గారి పేరు మీద గాంధీ గారు మాకు చెప్పారు, మీరు ఏమీ పన్నులు చెల్లించొద్దు, మనకే ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తారంట అనేటువంటి ఒక దాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అలా చెప్పటం, గాంధీ గారి పేరు వాడటం, ఇవన్నీ కూడా అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. సో తాలూక్దార్స్కి అలాగే మనకి మర్చెంట్స్కి వాళ్ళకి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం. ఆ విభేదాల వలన ఇలా దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం, ఏదైతే గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఉందో సత్యాగ్రహం అనేటువంటి దానికి పూర్తిగా వ్యతిరేకం. సో గాంధీజీ హ్యాడ్ డిక్లేర్ దట్ నో ట్యాక్సెస్ వేర్ టు బి పెయిడ్ అని ఎవరు చెప్పారు వీళ్ళకి? లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ చెప్పారు. నిజంగా గాంధీజీ గారు చెప్పారా లోకల్ లీడర్స్కి? మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అది మనకు తెలియదు. సో ఇలాంటి కారణాలు మనకి పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయానికి మనం రాకూడదు. ఎప్పుడైనా హిస్టరీ చదివేటప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని, దాని యొక్క పర్యవసానాల్ని అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి తప్ప దాన్ని జడ్జ్ చేయటం అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. జడ్జ్ అనేది ఎప్పుడు చేయకూడదు. యూ కెనాట్ జడ్జ్ ఎనీ పాస్ట్ ఈవెంట్ ఆన్ ప్రెసెంట్ డేస్ అండర్స్టాండింగ్.
అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి, అప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ ఏంటి, అప్పుడున్నటువంటి కారణాలు ఏంటి అనేది మనకు తెలీదు. దానికి అనేకమైనటువంటి అంశాలు తోడై ఉండొచ్చు. సో వీ కెనాట్ జడ్జ్ ఎనీథింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ విత్ ప్రజెంట్ డేస్ అండర్స్టాండింగ్. ఇవాళ చాలా కామన్, చాలా సింపుల్ అనిపించేటువంటి అంశాలు ఒకప్పుడు అసలు ఇంపాసిబుల్ అనేటువంటి అంశాలుగా కూడా ఉండొచ్చు. కాబట్టి విత్ ద టైం, టెక్నాలజీ చాలా థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ట్రైబల్ పెసెంట్స్, ట్రైబల్స్ ఎలా దీన్ని అర్థం చేసుకున్నారు? ట్రైబల్స్ దీన్ని వాళ్ళు వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. కంప్లీట్‌గా మనకి ట్రైబల్స్ అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని గనక మనం చూస్తే కంప్లీట్‌లీ దే హావ్ గాన్ ఔట్ ఆఫ్ ద ట్రాక్. ఎందుకంటే ది ఐడియా ఆఫ్ స్వరాజ్ వాస్ మిస్ఇంటర్ప్రిటెడ్ కంప్లీట్‌లీ ఇన్ ఎ డిఫరెంట్ వే. వీళ్ళు అట్‌లీస్ట్ ఎళ్లి వాళ్ళ దగ్గర దాడి చేసి వాళ్ళని ధాన్యం అది తెచ్చుకున్నారు. కానీ ఈ గూడెం హిల్స్ మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. గూడెం హిల్స్ మనందరికీ తెలుసు. ఫోక్, మనకి లోకల్ ఫోక్. మన అల్లూరి సీతారామరాజు గారి గురించి మనకి ఇప్పుడు వస్తుందన్నమాట ప్రస్తావన. సో ఈ గూడెం హిల్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు వాళ్ళేమనుకున్నారంటే మిలిటెంట్ గొరిల్లా మూవ్‌మెంట్ స్టార్ట్ చేయాలి. ఏమిటి మిలిటెంట్ గొరిల్లా మూవ్‌మెంట్? మిలిటెంట్ అంటే దాడి, వెపన్స్ యూజ్ చేయటం. గొరిల్లా అంటే సడన్‌గా ఒక గుంపు ఇలా వెళ్తుందనుకోండి, సడన్‌గా అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళపైన దాడి చేయటం. ప్రత్యక్షం అవ్వటం అంటే ఐ మీన్ ఏదో ఒక దారిలోంచి వచ్చి వాళ్ళని అటాక్ చేయటం. సడన్ సర్ప్రైజ్ అటాక్స్ అంటాం కదా! అట్లా. సో ఆ విధంగా చేయటం అనేది వీళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్ట్రగుల్ దట్ కాంగ్రెస్ కుడ్ అప్రూవ్. ఇది ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అప్రూవ్ చేయగలిగేటువంటి ఒక స్ట్రగుల్‌గా మనం దీన్ని చెప్పలేం. ఎందుకు చెప్పలేం? ఎందుకు చెప్పలేమంటే మనకి ఇక్కడ గమనిస్తున్నాం కాబట్టి ఇది ఆ స్ట్రగుల్‌కి కంప్లీట్ విరుద్ధం. మనం ముందుగానే తెలుసుకున్నాం. మహాత్మా గాంధీ గారి యొక్క ఐడియాలజీ ఏంటి? ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలేంటి? ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలేంటి? ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులేంటి? ఇవి పూర్తిగా భిన్నంగా జరుగుతున్నాయి. ఫారెస్ట్ రీజియన్‌లో అసలు ఎందుకు ట్రైబల్స్‌కి బ్రిటిష్ వాళ్ళ మధ్య విభేదాలొచ్చాయి అనంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్ ద ఫారెస్ట్ రీజియన్స్ ద కొలోనియల్ గవర్నమెంట్ హ్యాడ్ క్లోజ్డ్ లార్జ్ ఫారెస్ట్ ఏరియాస్. చాలా ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగతా ప్రాంతాలను కూడా తీసుకున్నారు కదండీ! ఇందులో పెద్ద విషయం ఏముంది? సహజంగా ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కడ ఉంటారని చెప్పాను మీకు? ఏదైనా ఒక అడవికి దగ్గరగా ఉండేటువంటి కొండ ప్రాంతంలో గాని, లేదా పరిసర ప్రాంతాల్లో గాని ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళుండేటువంటి కొండ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటే, వీళ్ళ యొక్క జీవన ఆధారం ఏదైతే ఆ తేనె, ఆ పళ్ళు అవన్నీ తీసుకెళ్ళి వేరే మార్కెట్‌లో అమ్ముకునేవాళ్ళో, ఆ ఆధారం అనేది కంప్లీట్‌గా పోయింది. ఎప్పుడైతే ఈ జీవన ఆధారం వాళ్ళకి పోయిందో, వాళ్ళకి వీళ్ళ పైన విపరీతమైనటువంటి కోపం వచ్చింది. దాంతో పాటు బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఆంక్షలు గూడా పెట్టారు. ముఖ్యంగా ఫ్యూయల్ వుడ్ అంటే ఈ పుల్లలు అంటాం గదా! ఆ పుల్లలు, చెక్క, ఆ పడిపోయినటువంటి చెట్టు యొక్క మొద్దులు, ఆకులు ఇవన్నీ తెచ్చుకోవడానికి కూడా నిరాకరించారు. ఫ్రూట్స్ కలెక్ట్ చేయకూడదని చెప్పారు. అలాగే వీళ్ళకేమన్నా పశువులు ఉంటే వాటిని తీసుకెళ్ళి గడ్డి మేపించుకోవడానికి కూడా లేదని చెప్పారు. దీంతో కొండ ప్రాంత ప్రజలకి బాగా కోపం వచ్చింది. సో నాట్ ఓన్లీ దేర్ లైవ్లీహుడ్ బట్ దే వర్ ఫెల్ట్ దేర్ ట్రెడిషనల్ రైట్ వేర్ బీయింగ్ డినైడ్. వాళ్ళకున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి హక్కుని వీళ్ళు డినై చేస్తున్నారు మనకి. ఇది చాలా చాలా ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకొచ్చి, దాంతో పాటు వీళ్ళతో బలవంతంగా రోడ్లు వేయించటం, బేగార్ సర్వీసెస్. ఈ బేగార్ సర్వీసెస్ దేనికి వాడేవాళ్ళంటే కొండలపైకి రోడ్లు, దారులు, అడవుల్లోకి దారులు అవన్నీ వేసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటుంది. సో ఆ రకంగా వేసుకోవడం మొదలుపెట్టారు. సో దేర్ ఇస్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ద బ్రిటిష్ కమ్యూనిటీ ఆర్ ద రూలర్స్ అండ్ ద ట్రైబల్ కమ్యూనిటీ.
పెసెంట్స్తో ఇష్యూస్ ఉన్నాయి, ట్రైబల్స్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ద పర్సన్ హూ లెట్ దెమ్, ఎవరు వీళ్ళని ముందుండి నడిపించారంటే అల్లూరి సీతారామరాజు గారు నడిపించారు. అల్లూరి సీతారామరాజు గారి సినిమా మీరు కూడా అందరు చూసే ఉంటారు. సో చాలా ఫేమస్ క్యారెక్టర్ మన తెలుగు స్టేట్స్లో. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారికి వాళ్ళు నమ్మింది ఏంటంటే ఆయనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఉన్నాయి. కాబట్టే ఆయన కరెక్ట్గా జాతకాలని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాడు, ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ చేయగలుగుతున్నాడు. అలాగే ఆయన ప్రజలకి హీల్ చేయగలుగుతున్నాడు. అంటే వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం వస్తే దాన్ని ఆయన బాగు చేయగలుగుతున్నాడు. అదేవిధంగా హీ కుడ్ సర్వైవ్ ఈవెన్ బుల్లెట్ షాట్స్. ఎక్కడైనా గన్తో కాల్చినా కూడా ఆయన సర్వైవ్ అయిపోతాడు, అంటే తట్టుకోగలడు. కొంత మాయా పవర్ ఉంది ఆయనకి, కొంత ఏదో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకం అప్పుడుండేటువంటి ప్రజల్లో ఆయన పట్ల ఉండేది. ఇది నా ఒపీనియన్ కాదండి, ఇది సహజంగా అప్పుడున్నటువంటి ప్రజల్లో ఒక బలమైనటువంటి నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి, వాళ్ళని కాపాడగలడు, వాళ్ళని నడిపించేటువంటి నాయకుడు అనేటువంటి ఒక ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. సో హీ వాజ్ క్యాప్టివేటెడ్, ఆయన్ని పట్టుకున్నారు, ఆయన్ని రెబెల్ అన్నారు. తర్వాత హీ వాజ్ ఎన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అన్నారు, దేవుడి యొక్క అవతారాల్లో ఒక అవతారం అన్నారు. అలాగా ఆయన మహాత్మా గాంధీ గారి గురించి కూడా మాట్లాడేవాడు. ఎందుకు ఈయన ఎప్పుడు ఎవరైనా మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడతారు అని అంటే, సహజంగా మహాత్మా గాంధీ గారు ఇలాగ అన్నారు, ఇలా చెప్పారు అని అంటే ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్, ఒక నాయకుడు మన గురించి చెప్పాడు, మన దేశం కోసం పోరాడుతున్నటువంటి ఒక స్వతంత్ర సమరయోధుడు, కాబట్టి ఆయన ఇచ్చేశారు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకి. సో ఈయన కూడా ఏం చెప్పాడంటే ఆయన పేరు మీదే ఈయన ఇన్స్పైర్ అయ్యాడు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేద్దాం, అలాగే ఖాదీ వస్త్రాలు ధరించండి, మందు అలవాటు, మందు మద్యపాన్ని తగ్గించండి, తీసేయండి, ఇలాంటి కొన్ని మంచి అలవాట్లు ఆయన చెప్పారు. గూడెం రెబల్స్ తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు నమ్మింది ఏంటంటే గాంధీ గారి సిద్ధాంతాలు మాటలైతే విన్నారు కానీ గాంధీ గారు చెప్పినటువంటి మార్గంలో వీళ్ళు వెళ్ళలేదు. గాంధీ గారు చెప్పినటువంటి మార్గంలో వెళ్లకుండా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు బలంతో, నాన్ వైలెన్స్తో మనం చేస్తే కుదరదు, మనం వైలెంట్ అటాక్స్ చేద్దామని చెప్పి గూడెం రెబల్స్ ఎవరైతే వీళ్ళు గ్యాంగ్ లాగా తయారయ్యి వీళ్ళు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయటం, ఆ తర్వాత పోలీసులకి బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఈ విధంగా దాడులు చేయటం, ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చేయటంతో బ్రిటిష్ వాళ్ళ కోపం వచ్చింది. చాలా మంది బ్రిటిష్ అఫీషియల్స్ని కూడా పట్టుకొని చంపేశారు, కొంతమందిని చంపే ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా చేయటం గొర్రెలా వార్ఫేర్లో అటెంప్ట్ టు కిల్ బ్రిటిష్ అఫీషియల్స్, బహుశా వాళ్ళు తప్పించుకొని ఉండొచ్చు, లేదా త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు అంట కదా, అలాంటివి కొన్ని జరిగినాయి. దాంతో అల్లూరి సీతారామరాజు పైన బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. సో వాళ్ళు ఈయన్ని క్యాప్చర్ చేశారు. 1924 సంవత్సరం మనకు ఆ సినిమాలో చూపిస్తారు కదా, అన్ని సైడ్ల నుంచి ఈయన్ని పట్టుకొని దాడి చేయటం జరుగుతుంది, దాదాపుగా ఈయన్ని చచ్చిపోవాలి అనేటువంటి ఒకటి. సో ఆయన్ని చంపేశారు. తర్వాత అది అనేక జానపద కథల్లో భాగంగా ఇన్స్పైరింగ్ స్టోరీగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఆ ప్రాంతాలకు వెళ్తే ఆంధ్ర ప్రాంతంలో మనకి ఈ జానపదం అల్లూరి సీతారామరాజు జీవిత గాథ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన యథార్థంగా జీవించాడు, ఆయన మనిషి, కాకపోతే మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ పాయింట్లో మనం చూడాల్సినటువంటి నోట్స్ మనకి ఈ బ్లాగ్ డిస్క్రిప్షన్, ప్రత్యేకంగా ఇది మీకోసమే తయారు చేయబడినటువంటి బ్లాగ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఒక చోట పెట్టి మీరు బాగా చదువుకోవడానికి వీలవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే చేసినటువంటి బ్లాగ్ ఇది. దయచేసి ఈ బ్లాగ్ జాయిన్ అవ్వండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా మీకు ఏ చాప్టర్ నోట్స్ కావాలన్నా ఆ చాప్టర్ మీరు తీసుకోవచ్చు. సో మూమెంట్ ఇన్ టౌన్స్ మనం చూసాం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనం చూసాం, అవధ్లో చూసాం, ట్రైబల్ పెసెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి
అని మనం చూసినప్పుడు వాళ్ళకి డైలీ జీవనం గడవటం చాలా కష్టమైపోయింది. జీవితం ఎలా జీవించాలి అంటే వాళ్ళు పళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకేం ప్రత్యేకమైన వృత్తి ఏమి ఉండేది కాదు. వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ అడవిలో ఏది దొరికితే అది తీసుకొచ్చి ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లో అమ్మి ఆదాయం చేసుకున్నారు. అంటే వాళ్ళకేం పెద్ద ఆదాయం అక్కర్లేదు. కొంత వాళ్ళకి తినటానికి, ఉండటానికి గుడిసెలో వేసుకొని ఉండేవాళ్ళు. సో అలాంటి ఒక పరిస్థితిలో నుంచి వాళ్ళని అడవిలోకి వెళ్ళొద్దని, అలాంటివేవి చేయొద్దని, ఇట్లాంటి కొన్ని నియమాలు వాళ్ళపై పెట్టేపాటికి వాళ్ళకి జీవనం కష్టమైపోయింది. సో నాట్ ఓన్లీ దేర్ లైవ్లీహుడ్, మా సాంప్రదాయ హక్కులను కూడా వీళ్ళు హరిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయ హక్కు అంటున్నారు. వాళ్ళు ఆ ఫారెస్ట్‌ని వాళ్ళ యొక్క మదర్‌గా భావిస్తారు. అలాగే వాళ్ళు ట్రైబల్ చీఫ్స్ ఉంటారు. అంటే ట్రైబల్‌కి ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్డే ఈ ఏరియా మొత్తానికి హెడ్‌గా వాళ్ళు ఫీల్ అవుతారు. వాస్తవం కూడా అదే. ఫీల్ అవ్వటానికి ఏం లేదు. వాస్తవం కూడా అదే. మరి అలాంటి ఒక రైట్స్‌ని వాళ్ళు తీసేస్తున్నారు. మన హక్కుల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళకి బాగా బలంగా నాటుకుంది. దాంతో వీళ్ళకి కోపమొచ్చింది. అలాగే బేగార్ సర్వీసెస్ బలవంతంగా పని చేపించుకోవటం, ఎటువంటి డబ్బులు పే చేయకపోవటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో కోపాన్ని రగిల్చాయి. సో, ద రూల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. సో, ఇక్కడ మనం అల్లూరి సీతారామరాజు గురించి మనం డీటెయిల్స్ రాసుకోవాలి. ఈజ్ ఎ ట్రైబల్ లీడర్, గూడెం హిల్స్. అలాగే మనకి మిలిటెంట్ గొరిల్లా సడన్‌గా అటాక్ చేయటాన్ని మిలిటెంట్ గొరిల్లా మూవ్‌మెంట్ అంటాం. ఎక్కడ? గూడెం హిల్స్, ఆంధ్రప్రదేశ్. సో, ట్రైబల్స్ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అయింది. ఆయన ఎవరి పేరుతో ఇన్స్పిరేషన్ పొందాడు? మహాత్మా గాంధీ, వేర్ ఖాదీ, గివ్ అప్ డ్రింకింగ్, ఇలాంటి కీవర్డ్స్ అన్నీ కూడా మనం రాయాలి. ఎగ్జామ్‌లో మీకు మీ మైండ్‌లో ఏముందనేది వాళ్ళకి తెలీదు. మీరు రాసేటువంటి పదాలను బట్టే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మేము కూడా అంతే. మేము పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి కీవర్డ్స్‌కే మేము మార్కులేయగలం తప్ప, మీ యొక్క టాలెంటో లేతే మీ పర్సనాలిటీకో లేపోతే మీకున్నటువంటి గుడ్ లుక్స్‌కో వీటిలికి మార్కులు పడేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే పేపర్‌లో మీరు కనపడరు కాబట్టి. ఇంకా ఆ టెక్నాలజీ మనకు రాలేదు కదా! కాబట్టి మనం ఏం చేయలేం. నెక్స్ట్ స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్స్. ఇది ఒక ఎత్తు. మరి ప్లాంటేషన్స్ అంటే ఏంటి? ప్లాంటేషన్స్ అంటే ఒక దో ఎక్కువ ల్యాండ్, ఒక 100 ఎకరాలు, ఒక 150 ఎకరాల ల్యాండ్‌ని వాళ్ళు తీసుకుంటారు. ఆ ల్యాండ్ మొత్తంలో ఒకే ఒక్క పంట, ఆ పంటను పండిస్తారనమాట. దాన్ని ప్లాంటేషన్స్ అంటారు. ఈ ప్లాంటేషన్స్ అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి పంటని ఎందుకు పండిస్తారు? అంటే సహజంగా ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవటానికి, ఆర్థికంగా బాగా లాభపడటానికి, మెయిన్‌లీ ఫర్ కమర్షియల్ పర్పస్. ఎక్కువగా టీ ఎస్టేట్స్, కాఫీ ప్లాంటేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకివి? ఇవి అమ్మితే మార్కెట్‌లో మంచి ఆదాయం వస్తుంది. అందుకని ఇండిగో ప్లాంటేషన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళేం సాధించేవాళ్ళంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించొచ్చు అనేటువంటి దానికి ప్లాంటేషన్. మరి ఈ ప్లాంటేషన్స్‌లో పని చేయటానికి మనకి పని వాళ్ళు కావాలి. ఆ పని వాళ్ళని బలవంతంగా పని చేపించుకుంటాం. దాని గురించి ఒక చట్టం ఉంది. అదేంటి? ఇది చూడండి. ఇన్‌లాండ్ ఇమిగ్రేషన్స్ యాక్ట్ అంటాం. ఇన్‌లాండ్ ఇమిగ్రేషన్స్ యాక్ట్ ఏంటంటే, ఎవరైనా ఒక పని చేసేటువంటి వ్యక్తి ఉంటే, ఆ పని చేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, బలవంతంగా ఆ ప్రాంతంలోనే ఉంచి, పని చేపించుకోవటం వాళ్ళ యొక్క విధి. దీనికి బేగార్‌కి ఉన్న తేడా ఏమిటి అంటే, బేగార్ అనేది కొన్ని రోజులు మీరు చేయాలి పని. వారంలో 2 లేదా 3 రోజులు చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఉన్నన్ని రోజులు అంటే సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీరు అలాగే పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ప్రెమైసెస్ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అంటే ఆ ప్రాంతాన్ని వదిలి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఉదాహరణకి టీ ఎస్టేటో, టీ గార్డెన్ ఉంటే పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళటానికి వీల్లేదు అనేటువంటిది ఒక రూల్ ఉండేదండి. దాన్నే ఒక చట్టం తీసుకొచ్చారు. ఇన్‌లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1859. కాబట్టి అది అండర్‌లైన్ చేసుకోండి. సో, ఇక్కడ ఎప్పుడైతే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ జరుగుతుంది, గాంధీ మహాత్ముడు పిలిపిచ్చాడు అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళందరికీ తెలిసింది. వాళ్ళ చుట్టాల ద్వారానో, లేతే ఎవరి ద్వారానో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా గాంధీ లేదా కన్సర్న్ పోలీస్ వాళ్ళే వాట్ దిస్ గాంధీ ఈస్ డూయింగ్.
ఆల్ దీస్ థింగ్స్ అండ్ అని ఏదో అని ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వ్యతిరేకించి వాళ్ళ ఇంటికెళ్ళిపోవటం అంటే వాళ్ళ దృష్టిలో స్వేచ్ఛ ఏంటి? ఇంటికెళ్ళిపోవటం వాళ్ళకి స్వేచ్ఛ. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా! కాబట్టి ఇంటికెళ్ళిపోవడం వాళ్ళకి స్వేచ్ఛ. సో వాళ్ళు ఇంటికెళ్ళిపోవాలి అని అనుకోని దే బిలీవ్డ్ గాంధీరాజ్ వాస్ కమింగ్ అండ్ ఎవ్రీవన్ వుడ్ బి గివెన్ ల్యాండ్ ఇన్ దేర్ ఓన్ విలేజ్. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి మనకి సొంత భూములు మన గ్రామంలోనే ఇస్తారు. మనం అక్కడే పని చేసుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. సరే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దానికి ఏం ఖర్చు లేదు కాబట్టి సహజంగా అనుకునేటువంటిదే. ఇక్కడ కూడా అలాంటి ఒక డిఫరింగ్ స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. స్ట్రాండెడ్ ఆన్ ద వే బై రైల్వే అండ్ స్టీమర్ స్ట్రైక్. సరే, వర్కర్స్ కాబట్టి వీళ్ళు స్ట్రైక్ చేశారు, వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్తున్నటువంటి ట్రైన్స్, ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. దాంతో పోలీసులు వచ్చే టైంకి వీళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళని భయంకరంగా కొట్టి, ఇంకెవరూ కూడా ఇలా చేయకుండా కొట్టి తీసుకెళ్లారు. సో ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు పడిపోతారు. సో ఈ విధంగా ద విజన్ ఆఫ్ దీస్ మూమెంట్స్ వేర్ నాట్ డిఫైన్డ్ బై ద కాంగ్రెస్ ప్రోగ్రామ్. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, మనకి ద టర్మ్ స్వరాజ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ పీపుల్. పెసెంట్స్ ఒకలా అనుకున్నారు, ట్రైబల్స్ ఒకలా అనుకున్నారు, వర్కర్స్ ఒకలాగా అనుకున్నారు. ఇలా అనుకోవటానికి కారణం ఏంటి? అసలు ఇది ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లక్ష్యం ఏంటి? నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అన్నారు, అంతే. దాంతో మనం సాధించేటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా చెప్పనటువంటి సందర్భంలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి దిస్ ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం వాస్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ విచ్ వాస్ క్రియేటెడ్. చాలా మంది చాలా సఫర్ అయ్యారు. గాంధీ నేమ్ ఇచ్చారు, స్వతంత్ర భారత్ అని స్లోగన్స్ ఇచ్చారు. చాలా మందికి ట్రబుల్స్ లో పడ్డారు. వెన్ దే యాక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ, the movement that of the Congress, they were identifying with a movement which went beyond the limits. ఆ లిమిట్స్ కి దాటి వెళ్ళిపోయింది. గాంధీ గారి పేరుతో, గాంధీ గారు చెప్పినటువంటి ప్రోగ్రామ్ అని వీళ్ళు భావించి ఏదైతే వీళ్ళు అనుకున్నారో అది ఒక మూమెంట్ దాటి వెళ్ళిపోయి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రమాదానికి దారితీసింది. ఏమిటయ్యా ఆ ప్రమాదం అని అంటే, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ చౌరీ చౌరా 1992 ఇన్సిడెంట్. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది గోరఖ్పూర్. ఇది పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్. అక్కడ శాంతియుతంగా డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. కానీ ప్రజల్లో పైకి వచ్చారు పోలీసులు కొట్టడానికి. పోలీసులను అందరినీ అక్కడ పెట్టి, ఆ పోలీస్ స్టేషన్ని తాళం వేసి, ఆ పోలీసు వాళ్ళందరినీ అందులో పెట్టి తాళం వేసి ఆ పోలీస్ స్టేషన్ ని బర్న్ చేశారు. వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గాంధీ మహాత్ముడు గుండె ఆగినంత పని అయింది. వామ్మో, ఏంది ఇదంతా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఈ మూమెంట్ ని ఇమీడియట్ గా ఆయన కాల్డ్ హాల్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇమీడియట్ గా ఆయన ఆపేశారు. ఇలాంటి ఒక ప్రోగ్రాం నాకు అసలు అక్కర్లేదు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని ఆయన ఆపేయటం జరిగింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకంటే అంత హింస అక్కర్లేదు అనేటువంటిది గాంధీ గారి యొక్క పాలసీ. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, స్వరాజ్ లో ప్లాంటేషన్ వర్కర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్లాంటేషన్ వర్కర్స్ వాళ్ళు ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859. ఏంటి ప్రాబ్లం? పర్మిషన్ ఇవ్వరు వెళ్ళటానికి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే ఉండాలి. రేర్ గా పర్మిషన్ ఇస్తారు. గాంధీరాజ్ మీన్స్ they can go to their own villages. They were caught by the police and brutally beaten up. ఆ వర్డ్స్ రాయాలి మీరు, బ్రూటల్లీ బీటెన్ అప్. గాంధీ రాజ్, అసలు గాంధీ రాజ్ ఉందా? లేదు, జస్ట్ వాళ్ళు అనుకున్నారు అంతే. అలాగే చౌరీ చౌరా ఇన్సిడెంట్, గోరఖ్పూర్. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ మీరు మెన్షన్ చేయాలి. స్వరాజ్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏ ఇయర్ లో వచ్చింది? ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859. ఈ విధంగా మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది మనకి సెకండ్ సెషన్ లో ఉన్నటువంటి ఈ యొక్క మెయిన్ కీ పాయింటర్స్. సో ఈ బ్లాగ్ చేసిన, ఈ వీడియోస్ చేసిన మన తెలుగు వాళ్ళకి
తెలుగు పిల్లలకి ముఖ్యంగా బాగా మార్కులు రావాలి, సోషల్ స్టడీస్లో మంచి మార్కులు, మంచి భవిష్యత్తు ఉంది, అలాగే ఐఏఎస్ లేదా ఐపీఎస్ చదివే వాళ్ళకి, వీళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్, వీటన్నిటిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది కాబట్టి మీరు సాధిస్తారు అనేటువంటి ఒక నమ్మకం నాకుంది. నేను చాలా మంది పిల్లలకి సహాయం చేశాను కాబట్టి, నా కెరీర్లో చాలా మందిని చూశాను, కొన్ని వేల మంది పిల్లలకి సహాయం చేశాను కాబట్టి ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలరు. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అనేది మీరు గనక బాగా స్కోర్ చేస్తే దాని ద్వారా భవిష్యత్తులో మీరు బాగా స్కోర్ చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం మీకు బలంగా కలుగుతుంది. అందుకే ఈ ప్రయత్నం అంతా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ పర్టికులర్ బ్లాగ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో అన్ని చాప్టర్స్ నోట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే ప్రాక్టీస్ ఎంసీక్యూస్, ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు. అది ఒక పనిగా నేను పెట్టుకున్నాను మీకోసం. ఎందుకంటే మీరు ఇంకెక్కడ ఎతుక్కునే పని లేకుండా డైరెక్ట్గా మన బ్లాగ్లోకి వస్తే అన్నీ కవర్ చేసుకోగలిగేటట్టు, హ్యాపీగా మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళగలిగేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ వంతుగా మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి పెడతారని, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. మన తెలుగు వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయమని నాదొక చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.